అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అమ్మాయి కాపీలన్నీ తీసుకొని వచ్చింది ఎగ్జామినేషన్. తర్వాత టీచరు సిగ్నేచర్ కూడా ఫోర్జరీ చేసుకొని వచ్చింది. ఎగ్జామ్ అయిపోయినాక లెక్చరర్ కనుక్కున్నారు అంత కాపీలతో చేసిందని. ఆ అమ్మాయిని పిలిస్తే ఇప్పుడు చేస్తే ఎట్లా, నీకు మంచి స్టూడెంట్ కదా, నీకు ఇంత అవసరం వచ్చిందా నీకు ఇట్లా కాపీలు తీసుకొని రావటానికి అని టీచరు మందలించింది. మందలించిన తర్వాత పేపర్స్ అన్నీ తీసుకొని ఎవరి స్టాఫ్ రూమ్లకు వాళ్ళు వెళ్ళిపోయినారు. దట్ వాజ్ ద బ్రేక్ అవర్, అందరికీ బ్రేక్ ఇచ్చినారు. అది ఆ బ్రేక్ అవర్లో అమ్మాయి రైలింగ్ దగ్గరికి పోయి ఏదో ఆలోచిస్తూ ఉన్నట్టు వేరే పిల్లలు చెప్పినారు. దాని తర్వాత రైలింగ్ దిగి పైనుంచి కిందికి దూకిందండి. దేవుని దయవలన ఏమి కాలేదు అమ్మాయికి. షీఈ్ ఆల్ రైట్. ఎంఆర్ఐకి పంపించినాము. వెంటనే పోలీస్ స్టేషన్కు ఇన్ఫామ్ చేశాము. ఆర్ఐఓ గారికి కూడా ఇన్ఫామ్ చేశామండి ఈ విషయం గురించి. థర్డ్ ఫ్లోర్ నుంచి అనుకుంటాం, ఎందుకంటే అటుపక్క సీసీ కెమెరా లేదు. అక్కడ కింద దిగిన చోట అంత గడ్డి ఉంది, గడ్డిలో పడింది. షీ స్టాకింగ్ ఎక్కడ కానీ కొంచెం రక్తం కూడా లేదు, గీరుకున్నట్టు కూడా లేదు. బాగా అందరినీ రికగ్నైజ్ చేసింది, అంత ఉంది. ఎంఆర్ఐకి పంపించినామండి. బిఆర్ హాస్పిటల్ దగ్గర కదా మాకు. తర్వాత ఇప్పుడు ఎంఆర్ఐకి తీసుకెళ్ళాలండి అబ్బాయి. షీఈ్ గుడ్ స్టూడెంట్ అండి, గుడ్ స్టూడెంట్. ఇది ఈ మార్కులు చూస్తాడంటే వాళ్ళ నాన్నగారి సిగ్నేచర్ కూడా ఉంది. మొన్ననే సాటర్డేనే ప్రతి ఒక్క ఎగ్జామ్ తర్వాత ఒక పేరెంట్ మీటింగ్ ఉంటుందండి. బాగా చదవని పిల్లలకు పేరెంట్స్ పిలిచి చెప్తారు. లాస్ట్ సాటర్డే పేరెంట్ మీటింగ్ కూడా అయిపోయింది. ఇది వాళ్ళ నాన్న సిగ్నేచర్ కూడా ఉంది చూడండి ఇక్కడ. ఈరోజు ఫిజిక్స్ ఎగ్జాము. కోపడలు కూడా కోపడలేదంటండి. ఇదేనా నీ పని? ఒకసారి పోయినసారి కూడా ఎగ్జామినేషన్ కిట్ తీసుకొచ్చినావు, పోయినసారి కోపడినాం కదా, మళ్ళీ తెచ్చినావు ఎందుకు అని అన్నారు. అంతే. బైపీసీ అమ్మాయి దగ్గర బోత్ పేరెంట్స్ ఆర్ అవర్ వర్కర్స్. ఇంకా ఈ మదర్ పోయి అంటే ఇక్కడే ఉంటుంది కదండి, అదే ఫ్లోర్లోనే ఉంటుంది. బాగా చదవమని చెప్పండి, బాగా చదవమని 1కి 4 సార్లు అడుగుతారు న్యాచురల్గా. కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకొని ఇదేనా నువ్వు చేసే పని అని. ఏమండి ప్రెజర్ అయ్యిండొచ్చు. అందరూ ఏం లేదు సార్. ఆ ఎగ్జామ్ ఎవరైతే ఆ క్లాస్లో ఉన్నారో అందరూ ఒకే క్లాస్కు సంబంధించిన వాళ్ళు ఉన్నారు అక్కడ. ఒకరు బైపీసీ, ఒకరు ఎంపీసీ, ఒకరు సిఈసీ అట్లా కూర్చోబెడతారు. కూర్చోబెట్టేటప్పుడు అందరినీ ఒకే చోట కూర్చోబెట్టారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.